హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను, ఒక చిన్న ముక్క క్యారెట్ తురుము వేసుకున్నాను, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు రఫ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలండి, కొంచెం కొంచెం. కానీ ఒకేసారి పోసేస్తే మళ్ళీ మొత్తం మన చేతులకు అంటిపోయి ఇంకా అది చపాతీ చేసుకోవడానికి ఉండదండి. ఇలా కలిపి పెట్టుకోవాలండి ముద్ద. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. కాసేపు మనం పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. పానం వేడెక్కేలోపు చపాతీ ఒత్తుకుందామండి. పిండి వేసుకుంటున్నాను. ఎప్పుడైనా కాసేపు కలిపి పెట్టుకుంటేనే సాఫ్ట్గా వస్తాయండి, లేదంటే గట్టిగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒత్తుకుందామండి చపాతీ. పిల్లలు విడిగా క్యారెట్ అది తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా చేస్తానండి నేను ఎప్పుడు. ఒక్కొక్క రోజు తోటకూర కూడా వేస్తానండి. పానం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వేసుకుందాం చపాతీ. ఫస్ట్ ఆయిల్ వేసేయకూడదండి, గట్టిగా వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు కాలాగే ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. మన ఇష్టమైన ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకుంటున్నానండి. అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేదంటే గట్టిగా వచ్చేస్తుందండి. అలా ఒకేసేపు ఎక్కువసేపు ఉంచేదే. ఇంకోటి కాల్చుకుంటున్నామండి. నాకైతే బాగా మెత్తగానే వచ్చినాయండి. నేను ఎప్పుడు ఇలానే ట్రై చేస్తానండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి. బంగాళదుంప కర్రీయే కాదండి, ఏ కర్రీ కన్నా బాగానే ఉంటుందండి. నేను ఆల్రెడీ చిక్కుడుకాయ కర్రీ చేశానండి. రోజు బంగాళదుంప కూర అంటే తినడానికి కూడా పిల్లలు కూడా ఇష్టపడరు కదండి. అయిపోయిందండి. చాలా బాగా వచ్చినాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎలా అంటే వెంటనే వేలుతో ఎలా అంటేనే విరిగిపోతుందండి. సాఫ్ట్గా వచ్చినాయండి, గట్టిగా ఇచ్చేయలేదు కూడానండి.